మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజు మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజు మన అంశం మనస్సు. ఆత్మీయులారా, చాలా మంది అంటారు, నీ మనస్సును చంపుకొని బ్రతుకుతున్నావు, నీ మనస్సు వాతవేయబడ్డది, నీ మనస్సు ఒక తీరు, నీవొక తీరున్నావు అని అంటారు. ఆత్మీయులారా, మనస్సు అంటే ఏంటి? చాలా మంది అంటారు, నీ మనస్సు మూగబోయింది అంటారు. గమనించండి, మనస్సు అనేది ఆలోచన, అవగాహన, సంచలనము, అనుభూతి, మానసిక స్థితి, ప్రేరణ, ప్రవర్తన, జ్ఞాపక శక్తి మరియు అభ్యాసం, అంతేకాదు స్పృహ, సంపూర్ణత, సామర్థ్యాలు, మానసిక దిగ్విజయం. ఆత్మీయులారా, అంటే నీ మనస్సు యొక్క స్థితి ఎలాగుంటుందో నీ ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అయితే మనసు యొక్క నిర్వచనాన్ని మనము ఆలోచిస్తే, గ్రహిస్తే, తెలివితేటల వలె నామవచకము, పర్యాయ పదాలు, శ్రద్ధ, మెదడు, స్పృహ, మేధావి, తల, ఊహ, ప్రవృత్తి, తెలివి, తీర్పు, మనస్తత్వం, అవగాహన, మనస్సు, ఇంద్రియం, ఆత్మ, ప్రతిభ, ఆలోచన, జ్ఞానం. ఆత్మీయులారా, నీ మనస్సు బాగుండాలి. నీ మనస్సు బాగుంటే తెలివి, శ్రద్ధ, మనస్తత్వం, అవగాహన, ఇంద్రియం, ఆత్మ, ఆలోచన ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి. అయితే మనసులో భావోద్రేకాలు ఉంటాయి, మనసులో అనుభూతులు ఉంటాయి, మనసులో కోరికలు ఉంటాయి. మనసులో ఆత్మీయులారా, ఏదైనా ఒక ఆలోచనను బుట్టి అది ప్రేమగా మారడము, లేదా అనుభూతిగా మారడము, లేదా ఇష్టముగా మారడము ఈ మనస్సులో నుండి పుట్టేవి ఇవి. అయితే మనస్సు అనేది ఒక చదరంగం అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు మనసును గెలిచినప్పుడు అన్నిటినీ గెలుస్తావు. నువ్వు మనసులో ఓడినావంటే నువ్వు అన్నిటిలో ఓడిపోయినట్టే. నీ ఆత్మీయ జీవితంలో మనస్సును గెలిచిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, మనస్సు అన్న అంశం ద్వారా ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ మనస్సు బాగుంటే నువ్వు బాగుంటావు. నీ మనస్సు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. నీ మనస్సు బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ మనస్సు బాగుంటే నీ వ్యక్తిత్వం బాగుంటుంది. నీ మనస్సు బాగుంటే నీ సాక్ష్యం బాగుంటుంది. నీ మనస్సు బాగుంటే నీ ప్రవర్తన, నీ గుణశీలం బాగుంటుంది. వీటన్నిటికీ కేంద్ర బిందువు మనస్సు. అయితే నీ మనస్సును కాపాడుకో అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీ మనస్సును కాపాడుకో. దేవునికి స్తోత్రం. నీది చంచలమైన మనస్సుగా, ద్విమనస్సుగా ఉండకుండా నీ మనస్సును నువ్వు కాపాడుకో అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నా ఆత్మీయులారా, ఈ రోజు ఒక శ్రేష్టమైన శక్తి కలిగిన వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. గమనించు, మొదటి మాటగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో సౌలు యొక్క గాడిదబొమ్మలు తప్పిపోయినప్పుడు, సౌలు రామాలోకి వచ్చినప్పుడు ఆ సౌలు యొక్క గాడిదలు పోయినాయని సౌలు యొక్క పనివాడు వచ్చాడు. ఆత్మీయులారా, అతడు గాడిదల కోసం వస్తే అక్కడ సమూయేలు ప్రవక్త కలుసుకున్నాడు. సమూయేలు ప్రవక్తను కలిసినప్పుడు సమూయేలు ప్రవక్త తన మీద తైలం పోసి తనను అభిషేకించినప్పుడు
గాడిదల కోసం పోయిన వాడిని దేవుడు గద్దెనెక్కించినాడు. ప్రైజ్ ద లార్డ్. అర్హత లేని వానికి అర్హత, యోగ్యత లేని వానికి యోగ్యత నా ప్రభు అనుగ్రహించినాడు. ఆత్మీయులారా గమనించండి, ఆ విధముగా దేవుని యొక్క అపారమైన కృప ద్వారా సౌలు అభిషేకించబడ్డప్పుడంట సౌలుకు క్రొత్త మనస్సు కలిగెను. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త మనస్సు. నీ మనస్సు క్రొత్తగా ఉంటే నీ ఆలోచన క్రొత్తగా ఉంటుంది. నీ మనస్సును బట్టే నీ జీవితం ముడిపడి ఉంటుంది. గాడిదల కోసం వచ్చిన తన జీవితంలో అభిషేకించబడ్డాక క్రొత్త మనసు తనకు వచ్చిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయులారా, ఈ రోజున మొదటి మాట ఏంటంటే క్రొత్త మనసు. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీకు క్రొత్త మనస్సును అనుగ్రహించినాడని మర్చిపోకు. నువ్వు ఒక క్రొత్త హృదయం కలిగి బ్రతకాలి, క్రొత్త ఆలోచన కలిగి బ్రతకాలి. అంతేకాదు, క్రొత్త హృదయం కలిగి బ్రతకాలి. నీ పాత మనస్సును, పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త మనస్సుతో నీ క్రొత్త విధానములో జీవించాలి. ఎవరయ్యా క్రొత్తగా జీవిస్తారు అంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన వారు క్రొత్త మనస్సు కలిగి బ్రతుకుతారు. ఈ రోజున నీ జీవితంలో ఇంకా పాత మనసుతో ఉన్నావా? రోత మనసుతో ఉన్నావా? పాపపు మనసుతో ఉన్నావా? రోగకరమైన మనసుతో ఉన్నావా? రోగిష్ఠు మనసుతో ఉన్నావా? చెడ్డ మనసుతో ఉన్నావా? నీ మనసు ఎలాగుంది అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనస్సును మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. నీ మనస్సును మార్చుకొని ఒక క్రొత్త మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు లోకానికి కనబడాలని పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తుండగా నీ పాత మనస్సును తొలగించుకో. మన ఇండ్లలోకి వస్తారు కొందరు. ఎలాంటి వారు వస్తారంటే, మీ పాత చీరలు ఇస్తే కొత్త స్టీల్ సామాన్ ఇస్తాం, మీ పాత వెంట్రుకలు ఇస్తే కొత్త స్టీల్ సామాన్ ఇస్తాం అని వస్తారు. ఒక ఎక్స్చేంజ్. మీ పాత ఇచ్చి కొత్తవి తీసుకోండి అని వారు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అమ్మ, అక్క, ఈ రోజు ఈ వాక్యం వింటున్నావు. నీ పాత మనస్సును ప్రభు పాదాల అక్కడ పెడితే ప్రభు నీకు క్రొత్త మనస్సునిస్తాడు అని చెప్తున్నాడు. సౌలు క్రొత్త మనస్సు కలిగి బ్రతికినాడు. ఈ ఆత్మీయ జీవితంలో క్రొత్త మనస్సు కలిగి జీవించు. రెండో విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనము, కీర్తనకారుడు 12వ కీర్తన 2వ వచనములో చూసినట్లయితే అక్కడ గర్వపు మనస్సు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనములో మనష్షే కుమారుడు యెషయా గర్వపు మనస్సు. యెషయా కూడా స్థిరపడ్డ తరువాత గర్వించను అని ఉంది. రెండోది ఆత్మీయులారా, గర్వపు మనస్సు ఉంటే నీవు ఎన్నడూ ఫలించవు, ఎన్నడూ అభివృద్ధి చెందవు, ఎన్నడూ హెచ్చించబడవు. నీ గర్వమే నీ పతనానికి కారణమవుతుంది. నీలో గర్వం ఉందా? అహంకారమైన మనస్సు ఉందా? తొలగించుకో అని నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. రెండవది గర్వపు మనస్సు. నీ మనసులో గర్వం ఉందా? తొలగించుకో. నీ మనసులో చెడు తలంపులున్నాయా? తొలగించుకో. నీ మనసులో మోసకరమైన ఆలోచనలు ఉన్నాయా? తొలగించుకో. నీది మోసకరమైన మనస్సుగా ఉండద్దు, నీది చెడిపోయిన మనస్సుగా ఉండద్దు,
నీది గర్వపు మనసుగా ఉండద్దు. ఉజ్జియా గర్వించి పతనమైనాడు. ఈరోజు నా ప్రభువు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా? నీలో అహంకారమైన మనసున్నా తీసేసుకో, గర్విష్ఠైన మనసున్నా తీసేసుకో. అంతేకాదు నీలో మోసకరమైన మనసున్నా తీసేసుకో. నా ప్రభు నిన్ను దర్శిస్తుండగా, ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నా, నీ మనస్సును క్రీస్తు వైపు తిప్పుకో. నీ మనస్సు పాడైపోయిందా? నీ మనస్సు గాయమైపోయిందా? నీ మనస్సు చెదిరిపోయిందా? నీ మనస్సులో వేదన ఉన్నదా? నీ మనస్సులో రోగం ఉన్నదా? నీ మనస్సులో చెడ్డ తలంపులున్నాయా? ఈరోజు నా ప్రభువు నీ చెడు మనస్సును తొలగించి, గర్వపు మనస్సును తొలగించి, దేవుడు నీకు ఆయన మనసుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ మనస్సు ఎలాగుంది ఆలోచించు. గందరగోళమైన మనసుతో, గలిబిలి అయిన నీ మనసులో నా ప్రభు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ మనసులో సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ మనసును నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ మనసులో తన సన్నిధిని నింపడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. కలవరాలతో ఉన్న మనసు నీ మనసు. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా నాకు క్రొత్త మనసు దయచే ప్రభువా, క్రీస్తు మనస్సును నాకు దయచే ప్రభువా, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు, క్రీస్తు మనస్సును నాకు అనుగ్రహించు అని అడుగు. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. మూడోదిగా నా ఆత్మీయులారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, మంచి మనసుతో కాలేబు జీవించినాడు, నిండు మనసుతో దేవుని ఆరాధించినాడు. ప్రైజ్ ది లార్డ్. కాలేబు అన్న మాటకు కుక్క అని అర్థం. డిఓజి, దాన్ని తిరిగి రాస్తే జిఓడి, గాడ్. ఇతడు మంచి మనసుతో, కల్మషము లేని మనసుతో నాయకుని కింద బ్రతికినాడు. 40 సంవత్సరాల్లో ఎంత బలముతో బ్రతికినాడో, 80వ ఏట కూడా అదే బలము, అదే చూపు, అదే శక్తి, అదే వైరాగ్యం, అదే ఆత్మ, అదే ఆరాటం, అదే పోరాటం, అదే ఆత్మీయత కలిగి మంచి మనసుతో బ్రతికినాడు. అంతేకాదు దేవుని సన్నిధిలో నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించినాడు. కాలేబు హృదయ భారం కలిగిన వ్యక్తి, మంచి దర్శనం కలిగిన వ్యక్తి, ఆత్మీయత కలిగిన వ్యక్తి, అనుకువ కలిగిన వ్యక్తి, లీడర్షిప్ లో చక్కగా ఎదిగిన వ్యక్తి కాలేబు. నా ఆత్మీయ సహోదరుడా, సహోదరు, ఈ కాలేబు యొక్క జీవితాన్ని తొంగి చూస్తే కాలేబు యొక్క ఆత్మీయ లక్షణాలు మన జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటాయి. చూడండి, మొదటి మనసు, క్రొత్త మనసు సౌలుకు దేవుడిచ్చాడు. రెండోది చూస్తే ఇక్కడ మనిషి కోసం, ఉజ్జియా కోసం చూస్తే గర్వపు మనసు, చెడిన మనసు. దేవుడు వారిని దర్శించి వారి మనసును బాగు చేశాడు. మూడోది కాలేబును చూస్తే మంచి మనసు, నిండు మనసుతో దేవుని ఆరాధించినాడు. తన మనసులోనికి లోకం రాలేదు, తన మనసులోనికి పాపం రాలేదు, తన మనసులోనికి శరీర కోరికలు రాలేదు, తన మనసులోనికి దేవునికి ఆయాసకరమైనవి రాలేదు. ఈరోజు నీ మనస్సు ఎలాగుంది? నీ మనస్సులో ఏముంది? ఆలోచించు. ఒకవేళ నీ మనస్సులో పాపం పెట్టుకొని
మనిషిగా నువ్వు బాగానే కనబడుతున్నావు కావచ్చు, పైకి బాగానే కనబడుతున్నావు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు పైకి నీ డ్రెస్సింగ్ బాగుంది, నీ యొక్క మాట బాగుంది, కానీ నీ మనసు చెడినదైతే ఈరోజు నాకు మంచి మనసు దయచే ప్రభువా, నిండు మనసుతో నిన్ను ఆరాధించాలి ప్రభు అని ప్రభుని అడుగు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనసు నిండారుగా దేవుని స్తుతించును గాక. మంచి నాయకత్వంలో కాలేబు దేవుని సన్నిధిలో బ్రతికినాడు, చాలా ఆత్మీయత కలిగి బ్రతికినాడు. తన మనసు బాగుంది కాబట్టి తను సక్సెస్ అయ్యాడు. నీ మనసు బాగుంటే నువ్వు సక్సెస్ అవుతావు, నీ మనసు బాగుంటే నువ్వు స్పిరిచువల్ గా ఉంటావు, నీ మనసు బాగుంటే నువ్వు ప్రేయర్ వారియర్ గా ఉంటావు, నీ మనసు బాగుంటే నువ్వు అనాయింటెడ్ సర్వర్ గా ఉంటావు, నీ మనసు బాగుంటే ఆత్మీయంగా మంచి సర్వెంట్ గా ఉంటావు. కానీ నీ మనసు బాగలేదా, నీ గురి బాగుండదు, నీ కుటుంబం బాగుండదు, నీ సాక్ష్యం కూడా బాగుండదు. దేవునికి స్తోత్రం. మూడోది, మంచి మనస్సును దేవుని సన్నిధిలో అడుగు. నాలుగో విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో సొలొమోను రాజు అంటాడు, వివేచన గల మనసు కృపావరాల కంటే ఆత్మఫలాల కంటే చాలా ప్రాముఖ్యమైనది వివేచన. వివేచన అనేది లేకపోతే ఆ నాయకుడు ఫెయిల్ అవుతాడు, బోధకుడు ఫెయిల్ అవుతాడు. వివేచన అంటే ఏంటిదంటే నా ఆత్మీయులారా, నువ్వు ఏ కార్యక్రమానికి పోయినావో ఆ సందర్భాన్ని బట్టి నిన్ను మాట్లాడించే ఆ మాటల ధోరణి, నీకిచ్చే ఆలోచననే వివేచన. గమనించండి, నీవు ఒకవేళ కృతజ్ఞత కూటానికి పోయి పెళ్లి ప్రసంగం చేసావంటే వివేచన లేదు అని అర్థం. నువ్వు వివాహానికి వెళ్ళి ఫ్యూనరల్ మాటలు చెప్పినావంటే నీకు వివేచన లేదు. వివేచించడం నేర్చుకోవాలి. వివేకమైన మనస్సును నాకు దయచేయి, నా ప్రజలకు దయచేయి. వివేచన లేక నా ప్రజలు చెడిపోతున్నారు, దూరమైతున్నారు, పాడైతున్నారు. ఇక్కడ సొలొమోను రాజు చెప్తున్న మాట వివేచన గల మనసు. ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తిని వివేచించాలి. ఇతడు మంచివాడా చెడ్డవాడా, తన యొక్క ఆలోచన విధానం ఏంటిది అనేది నువ్వు వివేచించాలి. నీకు వివేచన లేకపోతే నువ్వు మోసపోతావు, నీకు వివేచన లేకపోతే పాడైపోతావు, నీకు వివేచన లేకపోతే నువ్వు లోకంలో కలిసిపోతావు. నీ ఆత్మీయ జీవితంలో వివేచన కలిగిన మనసుతో బ్రతుకు. మంచివేవి చెడ్డవేవి, నిన్ను బాగు చేసేటివేవి బాగు చేయనివేవి వివేచించు. ఒక మంచి బైక్ లో పెట్రోల్ కు బదులు కిరోసిన్ పోస్తే ఏమైతుందండి? ఆ బైక్ ఇంజన్ కి వచ్చి బైక్ పాడైపోతుంది. గమనించండి. అదే విధముగా ఇంత మంచి దేవుడిచ్చిన ఈ యొక్క దేహంలో నీళ్లు పోయాలి గాని మద్యాన్ని పోస్తే ఏమైతుంది? నీ దేహం కూడా ఇంజన్ కస్తది. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నోట్లో అంబరేసుకొని సిగరెట్ పెట్టుకొని సారా దాగి బీరు దాగి, ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా కళ్ళు దాగి ఈది దాగి చెడిపోయిన మనసుతో బ్రతుకుతున్నారు. ధూమపానం తాగుతూ బ్రతుకుతున్నారు. దరిద్రమైన మనసు కలిగి బ్రతుకుతున్నారు. నీ మనసు వివేచన కలిగిన మనసుగా ఉండాలి. నాలోనికి ఏది రావాలి, ఏది రావద్దు, నాలోనికి ఏది తీసుకోవాలి, నాలో నుండి ఏది బయటికి తీసేయాలి. వివేచన లేకపోతే నువ్వు విజయాన్ని చూడలేవు, ఓడిపోతావు, చితికిపోతావు, పాడైపోతావు, పతనమైపోతావు. ఒక మాట చెప్తా, బాధపడద్దు సహోదరుడా, నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటావు వివేచన లేకపోతే. నేను ఏ మార్గంలో వెళ్ళాలి,
ఈ మార్గంలో వెళ్తే నాకు మేలా కీడా వివేచించు. నేను ఈ ప్రాంతానికి పోతే మేలా కీడా వివేచించు. వివేచన మనసు కలిగిన వాడు విజయాలను పొందుతాడు. వివేచన కలిగిన వాడు చాలా కాలము దేవునికి స్తోత్రం ప్రజలకు మేలుకరంగా ఉంటాడు. 1 క్రొత్త మనసు విన్నావు, 2 గర్వపు మనసు విన్నావు, 3 మంచి మనసు నిండిన మనసు విన్నావు, 4 వివేచన గల మనసు. వివేచన లేకపోతే చాలా కష్టం. ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, నువ్వు పలానా విషయంలో నువ్వు 1 అడుగు ముందుకే అన్నాడు. నేను అన్నాను, నాకు నడిపింపు వస్తలేదు, నేను వేయను అన్నాను. ఆ వ్యక్తి వేయడమే కాదు 100 మందిని ఆ మార్గంలోకి తీసుకెళ్తే ఆ మార్గంలో ఫెయిల్ అయిపోయాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, 2 ఇయర్స్ తర్వాత, నీవు వివేచించావు కాబట్టి నువ్వు లాస్ కాలేదు, మేము 5 lakhs లాస్ అయిపోయినాం అన్నాడు. నేను అన్నాను, ఈజీ మనీని ఎప్పుడు నువ్వు ఆశించకు. ఈజీ మనీ నీ దగ్గరికి వస్తుందంటే నీ మీదకి శాపం లేదా కీడు లేదా రోగం నీ దగ్గరికి వస్తుందని అర్థం. వివేచించు. డబ్బు దగ్గర, క్యారెక్టర్ దగ్గర వివేచించు. ఆత్మీయంగా ఎదిగే విషయంలో వివేచించు. వివేచన లేకపోతే నువ్వు ఒక గ్రుడ్డివాడితో సమానం, పశువుతో సమానం. నీ మనస్సాక్షిని చంపుకోకు, నీ మనస్సాక్షిని వెలిగించుకో. ఆత్మీయులారా, 4వది వివేకమైన మనసు, వివేచించే మనసు. 5వ విషయాన్ని చూస్తే, ఆత్మీయ సహోదరుడా సహోదరి, దావీదు ప్రియమైన వాడు, దావీదు ఎన్నిక చేయబడ్డవాడు, దావీదు అభిషేకించబడ్డవాడు, దావీదు రాజుగా నియమించబడ్డవాడు, దావీదు యుద్ధశూరుడిగా నిలబడ్డవాడు, దావీదు దీపమై ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఒక దినాన తన జీవితంలో పొరపాటు జరిగినప్పుడు, తన జీవితంలో అడుగు జారిపోయినప్పుడు, తన జీవితంలో లేనిది కొని తెచ్చుకున్నప్పుడు 51వ కీర్తనలో 10వ వచనం 12వ వచనంలో అంటాడు, స్థిరమైన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నాయకునికి స్థిరమైన మనసు, ఒక బోధకునికి స్థిరమైన మనసు, ఒక యజమానునికి స్థిరమైన మనసు, ఒక యజమానురాలుకి స్థిరమైన మనసు ఉండాలి. నీ మనస్సులో స్థిరం అనేది ఉండాలి. స్థిరమైన మనస్సు కలిగిన వాడు కదలడు. నువ్వు గంటకొక తీరుండకు. గంటకొక తీరుంటే దాని గాడిది స్వభావం అంటారు. ఆలోచించు ఆత్మీయులారా, నేను జారిపోయాను, పడిపోయాను, నేను లేనిదొకటి కొని తెచ్చుకున్నాను, దేవునికి దూరం అయ్యాను. నా మనస్సులో అస్థిరము, నా మనస్సులో గలిబిలి, నా మనస్సులో వేదన, నా మనస్సులో పాపము, నా మనస్సులో ఆలోచన, నా మనస్సులో కృంగుదల, నా మనస్సులో ఆవేదన, నా మనస్సులో చెడు తలంపులు, నా మనస్సు అంతా పాడైపోయింది. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకు. సమ్మతి గల మనస్సు దయచేయి. విరిగి నలిగిన మనస్సుతో ఉన్నానయ్యా. అయ్యా, మరలా నాకు రక్షణ ఆనందమును దయచేయి ప్రభువా. నా మనస్సు నా మాట వినలేని పరిస్థితిలో, నా మనస్సును నేను జయించలేని పరిస్థితిలో, నా మనస్సులో నేను ఓడిపోయానయ్యా అని నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా. అయ్యా, నీ కృప బాహుల్యము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని దావీదు అంగలారుస్తూ ప్రార్థిస్తూ, నా పాపం నా కనుల ఎదుట ఉంది, అయ్యో నేను పాపంలో పుట్టినవాడనని తన స్థితిని ఒప్పుకొని, తన జీవితాన్ని ఒప్పుకొని, నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా అని చెప్పి ఏమన్నాడు తెలుసా? స్థిరమైన మనసు, స్థిరమైన మనసు. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, ఒక 5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, నాకు ఈ సహోదరి వద్దు. ఒక సహోదరితో మాట్లాడినప్పుడు, అప్పుడు నా భర్త బాగున్నాడు, ఇప్పుడు నా భర్త నా కళ్ళకు నచ్చడం లేదు, నా భర్త నాకు వద్దు. చూడండి,
లోకాన్ని ప్రేమించే మనసు నీలో ఉంటే, పాపాన్ని ప్రేమించే మనసు నీలో ఉంటే, ఆశలకు కోరికలకు బాండైన మనసు నీలో ఉంటే, అది మురికి మనసు, పాడైన మనసు, అది వ్యభిచారపు మనసు, శరీర క్రియతో కూడిన మనసు. చూడండి, అయితే ఆ మనసులో ప్రమాణాలు చేశారు కదా కడ వరకు నీతో. ఏమని ప్రమాణం? ఏమని? ఆరోగ్యమైన అనారోగ్యమైన, మేలైనా కీడైనా, కలిమైనా లేమైనా, వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని ఇచ్చిన ప్రమాణంలో స్థిరం లేదా? లేదా నీ మనసులో స్థిరం లేదా? గలిబిలి మనసు, గందరగోళపు మనసు, లోబడని మనసు, మాట వినని మనసు, చెదిరిన మనసు, పాడైన మనసుతో ఎంతకాలం బ్రతుకుతావు? పైకొక తీరు మనస్సులో, పైకొక తీరు లోపటొక తీరైన మనసు కలిగి ఉన్నావేమో. అయితే స్థిరమైన మనసు, కుటుంబ విషయంలో స్థిరమైన మనసు, సంఘంలో స్థిరమైన మనసుగా ఈ జీవితం ఉండాలి. గొప్ప వ్యక్తి దావీదు స్థిరమైన మనసు అన్నాడు. సమ్మతి గల మనసు దయచే ప్రభువా. ఆత్మీయులారా గమనించండి, ఈ రోజున గలిబిలి కలిగిన మనసుతో బ్రతుకుతున్నావు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని మనసుతో బ్రతుకుతున్నావు. నువ్వు పాడైపోతున్న ఆ యొక్క ఆలోచనలని నీ మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. అనుమానకరమైన మనసు ప్రమాదం. నీ ఆత్మీయ జీవితంలో సమ్మతి గల మనసు ఉండాలని ప్రభు చెప్తున్నాడు. స్థిరమైన మనసు కలిగి బ్రతుకు దేవుని బిడ్డ. నీ మనసును పాడు చేసుకోకు అని చెప్తున్నాడు. మనసు పాడైతే నీ శరీరం పాడైపోయినట్టే. ఆలోచించు. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నదంటే, షులమితి అంటున్నది, మెలకువ కలిగిన మనసుతో ఆ ప్రియుడొచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మెలకువ కలిగిన మనసుతో ఉన్నావు నా పౌరమా, నా సుందరి అని చెప్తూ మెలకువ కలిగిన మనసు అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ మనసు క్రీస్తులో మెలకువ కలిగి ఉండాలి. సంసిద్ధమైన మనసుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మెలకువ కలిగిన మనసు షులమితి అనే సంఘం కలిగి ఉన్నది. సంఘమా, మెలకువ కలిగిన మనసుతో బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. మెలకువ అంటే ఏమిటి? రాబోయే సంగతులు నీలోనికి వచ్చినప్పుడు నీ మనసు చెబుతుంది, నువ్వు సిద్ధపడు, లేచి నిలబడు, మెలకువగా ఉండు. ఆత్మీయులారా, ఈ షులమితిలో ఉన్న గొప్పతనము మెలకువ కలిగిన మనస్సు కలిగి ఉన్నది. నేను నిద్రించి తిని, కానీ నా మనస్సు మెలకువగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ఒకరోజు షులమితి అనే సంఘం నిద్రపోయింది. మనస్సు కూడా నిద్రపోయింది. ప్రియుడొచ్చి తలుపు కొడితే ఆమె కల అనుకొని భ్రమలో ఉంది. నువ్వు భ్రమ కలిగిన మనసుగా బ్రతుకకు, మెలకువ కలిగిన మనసు. ఆ ప్రియుడు వర్షానికి తడుస్తున్నాడు, ఆ డోరు తడుతున్నాడు. ఆమె కల అనుకున్నది, ఆమె పడుకుంది. ఆమె మనసులోకి వెళ్ళి బయటికి లేచి ఆమె డోరు తీయగా ఆ ప్రియుడు వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? సిద్ధపాటు లేని మనసు, స్వరాన్ని వివేచించలేని మనసు, మెలకువ లేని మనసు కలిగి నీవు ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రియునికి దూరం అవుతావు. ప్రియుడైన యేసు క్రీస్తు సహవాసానికి దూరం అవుతావు. కొందరు మందిరానికి వెళ్లి పడుకుంటారు. వారొక చోట, వారి మనసు ఒక చోట. లోకంలో ఒక సామెత ఉంది. ఏమిటి? వారు మందిరములు ఉంటారు, వారి మనసు చెప్పుల మీద ఉంటుందని. నీ మనసు ఎక్కడుంది? ధనము మీద ఉందా? నీ మనసు ఆస్తి మీద ఉందా? నీ మనసు ఉద్యోగం మీద ఉందా? నీ మనసు పెళ్లి మీద ఉందా? నీ మనసు నీ భర్త మీద ఉందా? నీ మనసు లోక ఆశల మీద ఉందా?
నీ మనసు ఎక్కడ ఉంది, ఎలాగుంది అని ప్రభు అడుగుతున్నాడు. లోకాన్ని ప్రేమించే మనసుగా నీ మనసుంటే నీ మనసు మార్చుకో. నీ మనస్సులో దేవుని వాక్యం ఉండాలి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యకరమైన మనసు నీకు కావాలి. వివేకము కలిగిన మనసు నీకు కావాలి. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఈ రోజున నీ మనసు బాగలేదు, నీ మనసు చెడిపోయినదేమో, ప్రభువా నా మనసును సరిచేవా అని అడుగు. 7వదిగా చూస్తే ఆత్మీయులారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనంలో త్రిప్పబడిన మనసు. ఎవరన్నారు ఈ మాట? ఎఫ్రాయిం తన మనసును త్రిప్పినాడు. దేవుడు చెడిపోయినాడు, అన్యులతో కలిసిపోయినాడు, విగ్రహారాధనతో కలిసిపోయినాడు. పాపము చేయటం వాడికైపోయింది. ఎవడు తిప్పివేయలేని అప్పముగా మిగిలిపోయాడు. తన మనసంతా చెడిపోయిన మనసు, పాడైన మనసు, వ్యభిచారపు మనసు తనలోనికి వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, అలాంటి చెడిన మనసును దేవుడంట ఆయన వైపు త్రిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనసు త్రిప్పబడ్డది అని ఉంది. ఎప్పుడైతే తన మనసు తిప్పబడ్డదో తను ఆత్మీయంగా దీవించబడ్డాడు, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. నేడు నీవు నీ మనసు బాగలేదేమో, నీ మనసును ప్రభువు దర్శిస్తున్నాడు. నీ ప్రభువు నీ మనసును తాకుతుండగా నీవు హృదయాన్ని తెరువు. దేవుని బిడ్డ, నీ మనసు ఎలాగుంది అని నా ప్రభు అడుగుతున్నాడు. ఎఫ్రాయిము మనసు త్రిప్పబడిన మనసు. దేవుని వైపు తన మనసు త్రిప్పబడగా తను దీవించబడ్డాడు. లెబానోను సౌందర్యం తనకు కలిగింది. తన మనసు నెమ్మదిగా ఉంది. ఈ రోజు నీది మెత్తని మనసుగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీది స్పందించే మనసుగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే పాపము చేసే మనసుగా నీ మనసు ఉండద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తొలగిపోని మనసుగా నీది ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాత్వికమైన మనసుగా ఉండాలి. బుద్ధి కలిగిన మనసుగా నీ మనసు ఉండాలి. అంతేకాదు ఆత్మీయులారా, అహంకారమైన మనసుంటే తొలగించుకొని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు నీ ఆత్మీయ జీవితంలో పట్టణమును స్వాధీనం చేసుకుని వానికంటే తన పట్టణమును పట్టుకుని వానికంటే మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని వాక్యం సెలవిస్తుంది. సంతోషం కలిగిన మనసుగా నీ మనసు ఉండాలి. వివేకము కలిగిన మనసుగా నీ మనసు ఉండాలి. ఉపదేశమును అంగీకరించే మనసుగా నీ మనసు ఉండాలి. ఉల్లాసమైన మనసుగా నీ మనసు ఉండాలి. అయితే ఆత్మీయులారా, నీ జీవితంలో ఎలా ఉంది నీ మనసు అని ప్రభు మాట్లాడుతున్నాడు. లోబడే మనసుగా నీ మనసు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఈ రోజున నీ మనసు స్థిరమైనదిగా ఉండాలని, పరిపూర్ణమైనదిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, వెర్రి మనసుగా నీ మనసు ఉండద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయాసకరమైన మనసుతో, సంతుష్టి లేని మనసుతో, సమాధానం లేని మనసుతో, నెమ్మది లేని మనసుతో నీ మనసున్నదేమో, నీ మనసును మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. నీ మనసును వెలిగించుకో అని ప్రభు చెప్తున్నాడు. నీ మనసును సరిదిద్దుకో అని ప్రభు చెప్తున్నాడు. నీ మనసులో ఉన్న లోపాన్ని ఒప్పుకో, నీ మనసులో ఉన్న పాపాన్ని ఒప్పుకో, నీ మనసులో ఉన్న రోగాన్ని తొలగించుకో, నీ మనసులో ఉన్న అనుమానాలను తొలగించుకో, నీ మనసులో ఉన్న అహంకారాన్ని తొలగించుకో. ఒకవేళ నీ మనస్సు అహంకారమైన మనసు అయితే నీ మనస్సు మార్చుకో అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయులారా, ఎప్పుడైతే మనస్సు మార్చబడుతుందో ఆ వ్యక్తి జీవితం దీవించబడుతుంది, ఆ వ్యక్తి జీవితం ఆశీర్వదించబడదని నా ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడని నా ప్రభు మీతో మాట్లాడుతుండగా నీ మనస్సును మార్చుకో. భ్రమ కలిగిన మనసుగా ఉన్నావా? ఆలోచించు. వాత వేయబడ్డ మనస్సుతో బ్రతుకుతున్నావా? ఆలోచించు. నీ మనసు ఎలాగుంది అని ప్రభు చెప్తుండగా ఈ రోజున నా ప్రభువా, దోషంతో నింపబడ్డ మనసుగా, ఈ లోక ఆచారాలతో నింపబడిన మనసుగా నా మనసుంది ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రభుని అడిగితే నీ మనసును ప్రభు ఆయన వైపు తిప్పుతాడు. ఆయన మనసు నీ మనసు ఏకమైపోతాయి.
అప్పుడు నీ జీవిత విధానం మారుతుంది, నీ ఆత్మీయ జీవితం మారుతుంది. అప్పుడు నీ మనసులో నిబ్బరం కలుగుతుంది, నీ మనసులో సంతోషం కలుగుతుంది. ఈ రోజున క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి, క్రీస్తు మనస్సును కలిగి లోకాన్ని జయించుదాం, పాపాన్ని జయించుదాం, ఆశలను జయించుదాం, కోరికలను జయించుదాం, శరీరాన్ని జయించుదాం. క్రీస్తు మనస్సు కలిగి బ్రతుకుదాం. నీ మనసు ఎలాగుంది? బాగుందా? ఒకవేళ గలిబిలిగా ఉంటే ప్రభువా నీ మనస్సు నాకు దయచేయన్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, ఈ విన్న ఈ వాక్యం మా హృదయంలో ఫలించును గాక. నీ మనస్సు మాకు దయచేయి ప్రభువా. సమ్మతి గల మనసు, మంచి మనసు, వివేకం గల మనసు, వివేచన గల మనసు, స్థిర మనసును మాకు దయచేయి డాడీ. డాడీ, మా మనసులో పాపం, లోకం ఉంటే తొలగించి పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ మనసు బాగుంటే నువ్వు బాగుంటావు. నీ మనసు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ మనసు బాగుంటే నీ ఆత్మీయత బాగుంటుంది. మనసును కాపాడుకో, నిన్ను నువ్వు కూడా కాపాడుకో. గాడ్ బ్లెస్ యూ.